హలో నమస్తే వనకం అదాబ్. నేను మీ భాస్కర్ దమ్మ. సార్ అని పిలవచ్చు, అని పిలవచ్చు. సో అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక వినండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే లాస్ ఆఫ్ మోషన్ ఉంది కదా, దీనికి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అయితే ముందే చెప్తున్నా, ఈ కాన్సెప్ట్స్ అనేవి టాపరు ఇది దయచేసి ఈ వీడియో చూడకండి. దట్టు ఈ ఎగ్జామ్స్ లాస్ట్ మూమెంట్లో మీరు చూసారనుకో, ఏంటి సారు ప్రతిదానికి చాలా ఎక్కువసేపు చెప్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. అదే ఎవరైతే బేసిక్స్ రావో, బేసిక్స్ రాని చిన్న చిన్న పిల్లలు, బేసిక్స్ రాని వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఈ వీడియోస్ చూడొచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ చెప్పే టాపిక్ అంతా కూడా ఎలా ఉంటుందంటే పోసుకొచ్చినట్టు స్కూల్ స్టార్టింగ్లో ఉంటుంది కదా, కాలేజ్ స్టార్టింగ్లో చెప్తారు డీటెయిల్గా, అలా చెప్పుకుంటూ వెళ్తాను. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఏదో బట్టి పట్టినట్టుగా కాకుండా అర్థమవుతుంది, కాబట్టి అప్పుడు మీరు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది సిచ్యువేషన్. సో వీడియోలు అంత ఈజీగా ఒక 20 నుండి 25 మినిట్స్ వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంకా నేను స్టార్ట్ చేస్తా. అన్ని ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఇనర్షియా అంటే ఏంటి అనుకుని అడిగాడు. సో ఇనర్షియాని ఎలా మెజర్ చేసుకుంటూ వెళ్తారు అనుకుని అడుగుతారు. సో దీన్ని ఒక మాట చెప్తా చూడండి. మీరు చాలాసార్లు ఈ ఎక్స్పెరిమెంట్ చూసే ఉంటారు. ఏంటంటే సడన్గా ఒక పేపర్ మీద నుండి కాయిన్ లాగిస్తే, కాయిన్ అనేది మామూలుగా పేపర్ లాగింది కాబట్టి ఒక పేపర్ లాగిన సైడ్ వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోకుండా కాయిన్ ఏం చేస్తుందంటే దీని ఏదైతే ప్లేస్లో ఉంటుందో కరెక్ట్గా అదే ప్లేస్లో కిందకి పడిపోతుంది. అంటే నువ్వు ఆబ్జెక్ట్కి ఏమిచ్చావు, డిస్ప్లేస్మెంట్ ఇవ్వడానికి ట్రై చేసావు. ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అనేది నువ్వు అప్లై చేయడానికి ట్రై చేసావు. ఆబ్జెక్ట్ మీద డిస్టెన్స్ అంటే ఆబ్జెక్ట్ యొక్క ప్లేస్ అని నువ్వు చేంజ్ చేయడానికి ట్రై చేసావు. కానీ ఆబ్జెక్ట్ అనేది ఏం చేసింది, ఎటు మూవ్ అవ్వకుండా తను ఎక్కడైతే ఉండాలనుకున్నదో అక్కడే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ ఆబ్జెక్ట్ రస్ట్లో ఉండిపోయింది కదా. సో ఈ ఆబ్జెక్ట్ ఎలా ఉండిపోయింది, రస్ట్లో ఉండిపోయింది. కాబట్టి తిని కూడా ఏంటి, ఆబ్జెక్ట్ ఇక్కడ రస్ట్లో ఉంది. సో నువ్వు పేపర్ లాగేసినప్పుడు కూడా ఆబ్జెక్ట్ నీతో పాటు మూవింగ్ అవ్వకుండా అదే ప్లేస్లో అలా ఉండిపోయింది. కింద ఏం లేకపోవడం వల్ల కింద పడిపోయింది అనమాట. అదే సిచ్యువేషన్. సో ఇలా ఒక మాట చెప్పిన, ఒక ఆబ్జెక్ట్ అనేది నువ్వు పిలిచినా పిలకపోవడాన్ని రమ్మన్నా రాకపోకుండా ఆపే క్వాలిటీని ఏమంటామంటే రెసిస్టెన్స్ అంటారు. సో రెసిస్టెన్స్. సో ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మన డెఫినేషన్ పాయింట్ ఆఫ్ చెప్దాం. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఏంటి ఆ డెఫినేషన్ జాగ్రత్త చూద్దాం. ఇనర్షియా ఇన్హెరెంట్ ప్రాపర్టీ అంటే ఏంటి, లోపల ఉండే ప్రాపర్టీ. అంటే దేనికి సంబంధించి, ఒక బాడీకి సంబంధించి. సో నేను బాడీ ప్లేస్లో సైకిల్ తీసుకున్నా, క్యారమ్ బోర్డ్ యొక్క కాయిన్స్ తీసుకున్నా, లేకపోతే ఇప్పుడు రూపీ కాయిన్ తీసుకున్నా, ఏదైనా. సో దాని యొక్క ఇన్హెరెంట్ ప్రాపర్టీ అంటే దాంట్లో లోపల ఉంటుంది. అదేంటి, విచ్ ఇట్ రెసిస్ట్ ఎనీ చేంజ్ ఇన్ ఇట్ స్టేట్. సో తన స్టేట్ ఏదైతే చేంజ్ ఉందో, సో ఇదేం చేస్తుంది, రెసిస్ట్ చేస్తుంది. ఎందుకు రెసిస్ట్ చేస్తుంది, తన యొక్క స్టేట్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తాయి. అంటే ఇప్పుడు ఏంటి, అది రెస్ట్ పొజిషన్లో ఉంది కదా, రెస్ట్ పొజిషన్లో ఉంటే అది రెస్ట్ పొజిషన్లో ఉండడానికే ట్రై చేస్తుంది. అంతేగాని నువ్వు మూవ్ చేస్తే కదలదు. సో ఇంట్లో ఉంటావు, బద్దకస్తులు ఉంటారు కదా, బద్దకస్తులకు లేపిన ఎలాగడా నేను ఉండిపోతాను, నేను ఎక్కడ ఉంటాను, నేను కింద కూర్చుంటాను అలా అంటారు కదా. సేమ్ అదే సిచ్యువేషన్. అయితే మీరు ఏమనుకుంటారు అంటే ఇది రస్ట్కి మాత్రం వర్క్ అవుతుందేమో అనుకుంటారు. లేదు, ఇది మూవ్మెంట్కి కూడా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్మెంట్లో ఉంటుంది, జీని వెళ్తుంది, ఓకేనా, జీని వెళ్తుంది. సో ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ బైక్ మీద వెళ్తున్నాడు, జూయి. సో ఒక పర్సన్ ఏమో బైక్ మీద వెళ్తున్నాడు, బైక్ మీద ఒకరిని వెనకేసుకుని కూడా వెళ్తున్నాడు. సో ఆ పర్సన్ వెళ్తున్నాడు, ఇంకొక పర్సన్ కూడా వెళ్తున్నాడు. సో ఇద్దరు వెళ్తున్నాడు. సడన్గా వీడు ఏంటంటే ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఎప్పుడైతే స్పీడ్ బ్రేకర్ వచ్చిందో వీడు బ్రేక్ కొట్టాడు. బ్రేక్ కొడితే ఈ వెనకున్నాడు జీని వీడు మొఖానికి కొట్టాడు. ఎందుకురా కొట్టాడు, ఒక మాట చెప్పు. బ్రేక్ వేసాడు అంటే దాని అర్థం ఏంటి, ఒక ఆబ్జెక్ట్కి నువ్వు రస్ట్ ఇస్తున్నావు, ఓకేనా, రస్ట్ ఇస్తున్నావు. అంటే వీడు వెనకున్నాడు ఏమైపోవాలి, డెఫినెట్లీ వాడు రస్ట్ అనే పొజిషన్కి వెళ్ళిపోవాలి, అంతే కదా. జియ్యి వెళ్ళినప్పుడు బ్రేక్ కొట్టినప్పుడు వీడు కూడా రస్ట్ పొజిషన్కి వెళ్ళిపోవాలి. కానీ రస్ట్ పొజిషన్కి వెళ్ళకుండా వీడు జుమ్ముని వీడికి వెళ్ళి ముందుకు గుద్దుతున్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, వీడు మూవ్మెంట్లో ఉన్నాడు, మూవ్మెంట్లో ఉన్నాడు. మూవ్మెంట్లో ఉన్నది ఎలా ట్రై చేసింది, ఇంకా మూవ్మెంట్లో ఉండడానికి ట్రై చేసింది. అంటే ఇదే క్వాలిటీ అనమాట. సో దీన్ని కూడా ఇనర్షియా అంటాం. సో మళ్ళీ చదువుతామా, ఇనర్షియా అనేది ఇన్హెరెంట్ ప్రాపర్టీ, ఒక బాడీకి సంబంధించిన ఇన్హెరెంట్ ప్రాపర్టీ. ఇది ఏం చేస్తుంది, తన స్టేట్లో ఏ చేంజ్ వచ్చినా సరే దాన్ని రెసిస్ట్ చేస్తుంది. అంటే మూవ్మెంట్లో ఉండడానికి ట్రై చేస్తుంది, ఒకవేళ రస్ట్లోనే ఉండడానికి ట్రై చేస్తుంది. దీన్ని ఏమంటామంటే ఇనర్షియా అంటాం. దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే బొచ్చడానికి ఉపయోగాలు. నువ్వు బైక్ మీద వెళ్ళినప్పుడు సడన్గా ఎవడైనా బ్రేక్ వేసినా అది ఎనర్షియానే, ఓకేనా. సో నువ్వు సడన్గా ముందుకు తూకేయడానికి, లేకపోతే క్యారమ్ బోర్డ్ కాయిన్స్ అని ముందుకు వెళ్ళడానికి, ఇవన్నీ కూడా ఎనర్షియా ప్రాపర్టీసే. సో ఇది మీకు ఇంకా చిన్నపిల్లలుగా అర్థం చేయడానికి ట్రై చేస్తా చూడండి. సో ఇంకా ట్రై చేస్తా, బాగా వినండి. ఇప్పుడు అర్థమండి, ఇనర్షియా అంటే ఏంటంటే ఒక బాడీ తన యొక్క స్టేట్ని చేంజ్ చేయడానికి రెసిస్ట్ చేయడాన్ని, అది రస్ట్లోనే ఉండొచ్చు, లేకపోతే ఇనర్షియా ఆఫ్ రస్ట్ అని అనొచ్చు, ఇనర్షియా ఆఫ్ మోషన్ అని అనొచ్చు, ఓకేనా. సో సింపుల్గా ఒక మాట, ఒక బాడీ రస్ట్లో ఉంటే అది రస్ట్లో ఉండడానికి ట్రై చేస్తుంది, ఒక మూవింగ్లో ఉంటే మూవింగ్లో ఉండడానికి ట్రై చేస్తుంది. ఇది న్యూటన్ యొక్క ఫస్ట్ లా ఆఫ్ మోషన్. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటూ వెళ్తే సెట్ అయిపోతుంది అనమాట. సో బస్సు స్టార్టింగ్లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బస్సు అనేది స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎక్కడ ఉంటావురా, రస్ట్లో ఉంటావు, ఎలా ఉంటావు, రస్ట్లో ఉంటావు. కానీ బస్సు సడన్గా ముందుకెళ్ళేటప్పుడు నువ్వేం చేస్తావు, ఇలా వెనక్కి వెళ్ళిపోతావు, వెనక్కి వెళ్తున్నావు. అంటే ఇక్కడ ఏమైపోయింది, బస్సు
ముందుకైతే నువ్వు ముందుకే వెళ్ళాలి, కానీ ముందుకెళ్ళకంట నీ బాడీ అనేది వెనక్కి అవుతుంది. అంటే నువ్వు ఏ పొజిషన్లో ఉంటూ అదే పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా బస్సు ముందుకు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నువ్వు రెస్ట్లో ఉండాలనుకున్నావు, రెస్ట్లోనే ఉంటున్నావు. సో ఇది సిచ్యువేషన్. ఒకనా 2 బస్సు ఇప్పుడు స్టాప్ చేసినప్పుడు ఒక మాట చూడు, నువ్వు బస్సు స్టాప్ చేసినప్పుడు ఏంటి, నువ్వు మూమెంట్లో ఉన్నావు కాబట్టి నువ్వు ఇలా మూమెంట్ అవుతున్నావు. అక్కడ సడన్గా ఆపేసినప్పుడు ఏంటి, నువ్వు ఆగవు, నువ్వు కూడా మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తావు. సో నువ్వు మూమెంట్లో ఉన్నప్పుడు మూమెంట్లో ఉంటావు, వాడు సడన్గా బ్రేక్ వేస్తే నువ్వు జైన్ ముందుకెళ్ళి పెడతావు. దీని వెనక రీజన్ ఏంటి, నువ్వు మూమెంట్లో ఉన్నావు కాబట్టి మూమెంట్లో ట్రై చేస్తావు. సో బస్ స్టార్టింగ్లో ఇనర్షియా రెస్ట్లో ఉంటావు, బస్సు కంటిన్యూగా మూవ్ అవుతున్నప్పుడు సడన్గా బ్రేక్ వేసినప్పుడు ఇనర్షియా మోషన్లో ఉంటావు. సో ఇది సిచ్యువేషన్. దాని తర్వాత 3 నువ్వు కార్పెట్ని నువ్వు కొడతావు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో కార్పెట్ అనేది కొట్టావు. సో మీ ఇంట్లో ఒక దుప్పటి ఉంది, దుప్పటికి చాలా ధూళి పట్టింది. ఆ ధూళి పట్టిన దుప్పటిని పట్టును కొడితే ఈ బొంత అనేది లోపలికి వెళ్తుంది, కానీ ధూళి అనేది ఏంటవుతుంది, ఎక్కడైతే నువ్వు కొట్టో అదే పొజిషన్లో బయటకు వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఈ ధూళి కూడా ఏమవుతుందంటే అది కూడా ఎటు మూవ్ అవ్వాలి అనుకోవట్లేదు, అది ఏ పొజిషన్లో ఉందో అదే పొజిషన్లో ఉండిపోయింది. కానీ నీ బొంతను చూసారు, నీ బొంత కర్రతో పాటు లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ పార్టికల్స్ కూడా ఏం చూపించంటే ఎనర్జీ ఆఫ్ రెస్ట్ చూపించింది అనమాట. ఓకేనా. అయితే మీకు దేంతో మెజర్ చేస్తారు అనుకుని క్వశ్చన్ అడిగారు కదా, దేంతో మెజర్ చేస్తారంటే ఒక మాస్ ఎక్కువ ఉంటే మోర్ ఎనర్జీ ఉంటుంది, లెస్ మాస్ ఉంటే లెస్ ఎనర్జీ ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సో ఒక ట్రక్ ఉంది కదా, ట్రక్ని మామూలుగా ట్రక్ చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ట్రక్ని నువ్వు మూవ్ చేయాలంటే మూవ్ చేయగలవా, ట్రక్న మూవ్ చేయలేవు. అలా అనుకున్న ట్రక్ని సడన్గా మూవ్మెంట్లో ఉండదాన్ని ఆపగలవా, ఆపలేవు. కాబట్టి ట్రక్ ఏదైతే బరువు ఎక్కువ ఉందో అది కదిలినా కష్టమే, కదలకపోయినా కష్టమే. అదే సైకిల్ అనుకో ఆపగలవు అనమాట. సో ఇది సిచ్యువేషన్ అంతా కూడా. కాబట్టి ఇది మాస్ మీద డిపెండ్ అవుతుంది. సో ఒక ట్రక్ అనేది మూవ్మెంట్లో ఉన్నప్పుడు మూవ్మెంట్లో ఉండదాన్ని నువ్వు ఆపాలంటే చాలా పెద్ద బ్రేక్ కొట్టాలి, ఎందుకంటే అది ఇనర్షియా, అది తన యొక్క స్టేట్ని చేంజ్ చేయడానికి ఇష్టపడట్లేదు, మూమెంట్లో ఉండడానికి ట్రై చేస్తుంది. అది కష్టం అంతా కూడా. ఓకేనా. ఒక స్టార్ట్ చేసినప్పుడు కూడా నువ్వు చాలా కష్టం, ఎందుకంటే దాన్ని మూమెంట్ చేయాలన్నప్పుడు అది రెస్ట్లో ఉంది, రెస్ట్లోనే ఉండడానికి ఇష్టపడుతుంటుంది. నువ్వు ఎంత గట్టిగా తోసినది అది తోయదు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకోండి. ఈసారి నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడంటే ఒక బుల్లెట్ అనేది గన్ నుండి కాల్చాడంట. సో గన్ అనేది బ్యాక్కి వెళ్ళిందంట. సో ఈ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి అనుకుని అడిగాడు. సో ఈ కాన్సెప్ట్ నీకు అర్థం కావాలంటే ఫస్ట్ మొమెంటం అర్థం కావాలి. మొమెంటం నీకు అర్థమైతేనే అప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అనే టాపిక్ నీకు అర్థమవుతుంది. కాబట్టి నేనేం చేస్తానంటే ఒకడు గన్ అనేది ముందుకు కాలిస్తే బుల్లెట్ అనేది ముందుకు కాలిస్తే గన్ అనేది వెనక్కి వచ్చిందంట. ఎందుకు వచ్చిందో ఏంటో తెలుసుకుందాం. మొమెంటం కాన్సెప్ట్ అనేది డీటెయిల్గా చెప్పడానికి చాలా జాగ్రత్తగా చెప్తాను, వినండి. సిచ్యువేషన్ చూడండి. ఫస్ట్ సిచ్యువేషన్, నువ్వు ఒక చిన్న క్రికెట్ బాల్ని తోసావు, ఇప్పుడు ఒక పెద్ద ఫుట్బాల్ని తోసావు. అది కూడా నువ్వు రెండింటిని సేమ్ స్పీడ్తో తోసావు. కానీ ఈ రెండిట్లో దేన్ని ఆపడం కొద్దిగా కష్టం చెప్పు. క్రికెట్ బాల్ ఎంత చిన్నదే కదా, సో అట్ ద సేమ్ టైం ఫుట్బాల్ని ఎంత కొద్దిగా పెద్ద. ఈ రెండింటిని నువ్వు సేమ్ స్పీడ్తో తోసేటప్పుడు దేన్ని ఆపడం కష్టం చెప్పండి, ఈ పెద్ద గుమ్మడికాయ. సో ఈ ఫుట్బాల్ని ఆపడమే కష్టం. కాబట్టి ఎందుకు కష్టము, దీని యొక్క వెయిట్ ఎక్కువ ఉంది కదా. సో వెయిట్ని మనము ఇంకొక మాటలో చెప్పాలంటే మాస్. సో దీన్ని బట్టి నీకు ఏం అర్థం కావాలంటే ఒక ఆబ్జెక్ట్ని నువ్వు ముందుకు తోసేటప్పుడు దాని యొక్క మాస్ ఎక్కువ ఉందనుకో మనకి ఆపేటప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది. ఈ పాయింట్. ఇప్పుడు రెండో సిచ్యువేషన్ తీసుకుందామా. రెండో సిచ్యువేషన్ తీసుకుంటే ఏంటంటే నా దగ్గర ఒక చిన్న సైకిల్ ఉంది, దాని తర్వాత నా దగ్గర ఒక చిన్న బైక్ ఉంది. ఈ రెండింటిని కూడాను ఏం చేశానంటే రెండింటిని కూడా పంపించాను. ఈ రెండింటిని పంపించేటప్పుడు సైకిల్ని ఏమో స్లోగా పంపించాను, బైక్ ఏమో చాలా ఫాస్ట్గా పంపించాను. సో సైకిల్ యొక్క వెయిట్ సేమ్గానే ఉంది, అట్ ద సేమ్ టైం మోటార్ సైకిల్ యొక్క వెయిట్ కూడా సేమ్గా ఉంది. ఇద్దరిని కూడాను ఒక దాన్ని స్లోగా పంపించే దాన్ని ఫాస్ట్గా పంపించేటప్పుడు ఈ రెండిట్లో నీకు ఆపడానికి ఏది కష్టంగా ఉంటుంది, ఏదైతే ఫాస్ట్గా ఉందో దాన్ని ఆపడం చాలా కష్టం. నీకు దెబ్బ గట్టిగా తగులుతుంది. అంటే నీకు ఏదైతే చేతికి దెబ్బ తగులుతుందో దాన్నే ఏమంటామంటే మొమెంటం అంటాం. అదేంటన్నా ఒక మాట చెప్పు. సో కదిలే వస్తువుకు సంబంధించినంత వరకు కూడాను నీ చేతికి తగులుతుంది కదా, ఆ దెబ్బనే ఏమంటామంటే మొమెంటం అంటాం. మరొక మాటలు చెప్పాలంటే మొమెంటం అనేది ఏం చెప్తుందంటే ఒక ఆబ్జెక్ట్ని ఆపడానికి ఎంత డిఫికల్టో చెప్పేది నీకు మొమెంటం అనమాట. సో దీన్ని ఒక మాట చెప్పాలంటే ఇవి మేజర్గా రెండు విషయాలు. ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది చాలా హెవీగా ఉందనుకో ఆపడం కష్టం. ఒకవేళ అదే ఆబ్జెక్ట్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిందనుకో దాని యొక్క మొమెంటం అనేది ఎక్కువ ఉంటుంది. అందుకే మొమెంటంకి సంబంధించిన ఫార్ములా ఏంటంటే మాస్ ఇంటూ వెలాసిటీ. ఒకవేళ మాస్ ఎక్కువ అంటే వెయిట్ ఎక్కువ ఉన్నా లేకపోతే వెలాసిటీ ఎక్కువ ఉన్నా, సో ఈ రెండు వల్ల కూడా నీకు ఏమవుతుందంటే సిచ్యువేషన్ నీకు ఆపినప్పుడు ఎఫెక్ట్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అండ్ నీకు కావాలని చూడు, నీ చేతితో గుద్దుకో,
లేకపోతే ఒక క్రికెట్ బాల్ క్యాచ్ పట్టు, సో ఒక బుల్లెట్ని కాలిస్తాడు, నువ్వు క్యాచ్ పట్టు, సో తెలుస్తుంది కదా. సో నీ చేతికి సడన్గా ఆ కదిలి వచ్చి నీకు తాకుతుంది కదా, దాన్ని మొమెంటం అంటాం. ఓకే, సో మొమెంటం యొక్క ఫార్ములా మాస్ ఇంటూ వెలాసిటీ కాబట్టి దీన్ని ఏ సింబల్ చూపిస్తామంటే పి అనే సింబల్తో చూపిస్తాం. ఓకే, వన్స్ నీకు ఈ కాన్సెప్ట్ అర్థమయ్యి కదా, ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటా, వినండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1లో ఒక ట్రక్ అనేది స్లోగా వెళ్తుంది, ఒక సైకిల్ అనేది స్లోగా వెళ్తుంది. ఈ రెండిట్లో దేనికి ఎక్కువ మూమెంటం ఉంటుంది? ట్రక్కే ఎక్కువ మూమెంటం ఉంటుంది. ఎందుకంటే ట్రక్ పెద్ద భారీ ఏనుగులా ఉంటుంది. ఓకేనా, అది స్లోగా వెళ్ళినప్పటికీ కూడాను నీకు ఆపేటప్పుడు ఎంత ఎఫెక్ట్ తగులుతుంది? చాలా ఎక్కువ ఎఫెక్ట్ తగులుతుంది కదా. ఓకే, రెండో సిచ్యువేషన్ తీసుకుందామా. ఈసారి రెండో సిచ్యువేషన్ ఏంటంటే ఒక రాయి ఉంది, ఒక రాయిని స్లోగా విడిచాను, సేమ్ రాయిని స్లోగా విడిచిపెట్టాను, నీ దగ్గర ఇంకొక రాయిని ఫాస్ట్గా విడిచిపెట్టాను. ఈసారి మూమెంటం దేనికి ఎక్కువ? ఏదైతే ఫాస్ట్గా విడిచిపెట్టామో దానికి ఎక్కువ మూమెంటం అనేది ఉంటుంది. సో దాన్ని ఆపడం చాలా కష్టం. ఓకేనా, సో ఇంకొక సిచ్యువేషన్ చూద్దామా. నీ చెయ్యి ఉంది, నీ చెయ్యి నేను స్లోగా తిప్పుతున్నావు, సో గిర్ర స్లోగా తిప్పినప్పుడు ఒక ఈజీగా ఆపేస్తావు. కానీ అదే చేతిని గిర్ర తిప్పేసి ఒకసారి నువ్వు ఆపడానికి ట్రై చేయి, జమ్మున తగులుతుంది ఎవరికైనా చెయ్యి తప్పితే. అంటే దానికి ఏంటి, ఏదైతే ఫాస్ట్గా వెళ్తుందో దానికి మొమెంటం. సో ఇప్పుడు వరకు నేను చెప్పేది ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. ఒక దానికి సంబంధించిన మాస్, ఒక దానికి సంబంధించిన వెలాసిటీ, ఈ రెండు కలిస్తే దాన్ని మొమెంటం అంటాం. ఓకేనా, సింపుల్గా ఒక చిన్న సిచ్యువేషన్ తీసుకుంటాం. ఒక బుల్లెట్ అనేది తీసుకుంటాం. సో బుల్లెట్ 10 గ్రాములు ఉంటుంది, ఒక మహా అయితే 400 గ్రామ్స్ ఉంటుంది. ఓకేనా, అది ఎంత స్పీడ్తో వెళ్తుంది? గంటకి 25 మీటర్స్ పర్ సెకండ్స్తో వెళ్ళింది అనుకో, గంటకి 25 మీటర్ స్పీడ్తో వెళ్ళింది అనుకో. అప్పుడు ఎంత స్పీడ్తో వెళ్తుంది చెక్ చేద్దామా. 25 × 4 అంటే ఇది ఒక 100 అండ్ ఇంకొక 2 జీరోలు గ్రామ్స్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ ఉంది. సో మీటర్ పర్ సెకండ్ ఉంది అనుకో. సో ఇది ఎన్ని గ్రామ్స్? ఇవి 10,000 గ్రామ్స్ కాబట్టి 10 kg యొక్క వెయిట్ చూపించింది. సో 10 kg, సో 10 kg చూపిస్తుంది. సో వెయిట్ ఎంత? 10 kg. సో మాస్ ఇంటూ వెలాసిటీ అంటే 10 kg చూపిస్తుంది. ఇప్పుడు నీకేం అర్థమైంది తెలుసా? చిన్నగా 400 గ్రామ్ బుల్లెట్ అని అనుకోకు, అది కానీ ఒకవేళ నువ్వు ఫాస్ట్గా వెళ్తే నీకు 10 kgల రాయి పడినంత ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మొమెంటం ఎప్పుడు కూడా నువ్వు అర్థం చేసుకోవాల్సింది అంటే మాసు వెలాసిటీస్తో ఉంటుంది. సో నీకు చిన్న బుల్లెట్ అయినా ఫాస్ట్గా పంపించమంటే నీకు ఏంటి సిచ్యువేషన్? 10 kgల రాయి పడినంత ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇది నువ్వు అర్థం చేసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు నువ్వు మొమెంటం అంటే ఏంటో అర్థం చేసుకున్నావు. సో మాస్ ఇంటూ వెలాసిటీ అనే కాన్సెప్ట్ నువ్వు అర్థం చేసుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొద్దిగా వెనకెళ్దామా, ఈసారి కొద్దిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అనే టాపిక్ ఉంది. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అనుకున్న ఈ కాన్సెప్ట్ ఉంది. ఏంటి ఈ కాన్సెప్ట్? దీని అర్థం ఏంటంటే, మీ అందరికీ న్యూటన్స్ థర్డ్ లా తెలుసు కదా, ఇంచుమించుకి ఇది కూడా అలాంటిది అనమాట. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది ఉంటుంది. సో రియాక్షన్ అనేది ఉంటుంది. ఆ రియాక్షన్ అనేది ఎలా ఉంటుంది? ఆపోజిట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక గన్ తీసుకుందాం. సో ఈ గన్నుతో ఒకడు కాల్చాడప్ప, గన్నుతో ఒకడు కాల్స్తే బుల్లెట్ అనేది బయటకు వచ్చింది. సో బుల్లెట్ అనేది ఇప్పుడు ముందుకెళ్ళిందంటే గన్ అనేది ఏమవ్వాలి? డెఫినెట్లీ బ్యాక్కి వెళ్ళాలి. ఎందుకంటే ముందుకెళ్ళేటప్పుడు మొమెంటం అనేది వెళ్తుంది. మరి ఆ మొమెంటం అనేది ఏంటి? రియాక్షన్ కూడా రావాలి కదా, గన్ అనేది బ్యాక్ అనేది వెళ్తుంది. సో ఈ రకంగా వెళ్తుంది అన్నమాట సిచ్యువేషన్. సో ఇంకొక మాటలో చెప్పాలంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఏం చెప్తుంది? ఒక మాటలో చెప్పాలంటే ఒక బాడీ ముందుకి మూవ్ అవుతుంది, వెళ్తుంది అంటే ఎగ్జాక్ట్గా సేమ్ మొమెంటం వెనక కూడా వెళుతూ వస్తుంది. దీని ప్రకారంగా సో మొమెంటం అనేది కొత్తగా క్రియేట్ అవుతుంది, అలా అనుకో నాశనం అవుతుంది. ఇది జస్ట్ ఒక ఫామ్ నుండి ఇంకో ఫామ్కి వెళ్తుంది అనే విషయం చెప్పడానికి ట్రై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక చిన్న సిచ్యువేషన్ తీసుకుందాం. గన్ను కాల్చక ముందు ఏంటి? గన్ అనేది మామూలుగా రస్ట్లో ఉంటుంది అండ్ బుల్లెట్ కూడా రస్ట్లో ఉంటుంది. కాబట్టి సో మొమెంటం ఎలా ఉంటుంది? మాస్ ఇంటూ వెలాసిటీ కదా. సో వెలాసిటీ అనేది 0 కాబట్టి సో అప్పుడు నీకు మొమెంటం అనేది ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో మొమెంటం అనేది టోటల్ మొమెంటం 0 అయింది. ఓకే, అంటే గన్నతో కాల్చక ముందు ఇది అని యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందంటే లా ఆఫ్ కన్జర్వేషన్ మొమెంటం ప్రకారంగా చూసుకుంటున్నట్టయితే ఓకే, సో గన్నతో కాల్చక ముందు మొమెంటం అనేది 0 అంతే కదా. ఎప్పుడైతే బుల్లెట్ కాల్చామో అప్పుడు ఏమైపోయింది తెలుసా? ఆ బుల్లెట్ కాల్చినప్పుడు సమ్ ప్లస్ మొమెంటం వచ్చింది. ఓకే, ప్లస్ మొమెంటం వచ్చింది. అయితే మనం ఏం చెప్పాము? మొమెంటం అనేది మారదు. సో ఎలాగున్నది అలాగే ఉంటుంది. సో మ్యాక్సిమం 0 రావాలి. ఇప్పుడు ఇది రావాలంటే ఏంటి? బుల్లెట్ కాల్చినప్పుడు బుల్లెట్ అనేది ముందుకెళ్ళింది అంటే ముందుకెళ్తున్నప్పుడు దానికి మొమెంటం ఉంటుంది. అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్కి గన్ అనేది తినేస్తుంది. సో ఇలా తనడం వల్ల +p -p కాస్త ఏమైపోతుంది? ఒరిజినల్ ఆన్సర్ 0 మొమెంటం అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే గన్ అనేది కాల్చాడో గన్ కాల్స్తే బుల్లెట్ అనేది ముందుకెళ్ళింది. అట్ ద సేమ్ టైం సో బుల్లెట్ అనేది ఫార్వర్డ్ మూమెంట్తో వెళ్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్గా ఏదైతే గన్ ఉందో ఆ గన్ కాస్త బ్యాక్వర్డ్కి వచ్చేస్తుంది. ఈ బ్యాక్వర్డ్కి రావడానికి ఏమంటామంటే రీకాయిల్ అంటాం. సో ఈ రకంగా మొమెంటం అనేది మళ్ళీ తిరిగి 0 అనే పొజిషన్కి వచ్చేస్తుంది. సో ఒకసారి డెఫినేషన్ చదువుకుంటాం. మొమెంటంకి సంబంధించిన డెఫినేషన్
ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఒక ఎకో సిస్టంలో లేనప్పుడు సో మొమెంటం అనేది కాన్స్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తుంది. సో సిచ్యువేషన్ అంతా కూడా ఏంటంటే సో మొమెంటం అనేది కాన్స్టెంట్గా ఎంతైతే కాన్స్టెంట్గా ఉందో జీరో ఉండడానికి ప్రతిసారి జీరో రావడానికి ట్రై చేస్తూ వెళ్తుంది అనమాట. అంతే దీని అర్థం మొమెంటం అనేది కొత్తగా పుట్టుదో అట్ ద సేమ్ టైం డెస్ట్రీ అవ్వదు. ఇదేమవుతుందంటే ఒక ఆబ్జెక్ట్ నుండి ఇంకో ఆబ్జెక్ట్కి వెళ్తూ ఉంటుంది. సో బుల్లెట్కి వెళ్ళిన మొమెంటం మళ్ళీ తిరిగి బ్యాక్కి సో గన్కి ఈ రకంగా వచ్చేసింది. ఓవరాల్గా మొమెంటం గన్కి సంబంధించింది జీరో అయిపోయింది. దిస్ ఇస్ ద ఆన్సర్ అంతా కూడా. ఓకేనా. సో ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. ఇంకొక మాటలో చెప్పాలంటే యాక్షన్ రియాక్షన్ లాగా ఫర్ ఎవ్రీ యాక్షన్కి ఈక్వల్ రియాక్షన్ అనే మాటను అర్థం చేసుకుంటే ఎక్సలెంట్. ఇప్పుడు ఈ టాపిక్ని బేస్ చేసుకుని ఒకసారి క్వశ్చన్ని చదివేద్దాం డీటెయిల్గా. చూడండి ఏంటంటే ఏమడుగుతున్నాడు, సో ఎప్పుడైతే బుల్లెట్ గన్నతో కాల్చామో అది బ్యాక్వర్డ్ మోషన్ ఇస్తుంది. ఎందుకు అంటే ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ మూమెంటం ప్రకారంగా. ఎందుకంటే ఎప్పుడైతే బుల్లెట్ గన్ నుండి ఫైర్ అవుతుందో బుల్లెట్ అనేది ముందుకు వెళ్తుంది, కానీ గన్ అనేది రీకాయిల్ అంటే వెనక్కి వచ్చేస్తుంది. సో ఎందుకు మూమెంటం బ్యాలెన్స్ చేయడానికి. ఎందుకు బ్యాలెన్స్ చేయడానికి? సో ఇది ప్లస్ మూమెంటం అయితే ఇది మైనస్ మూమెంటం, టోటల్ ఆన్సర్ అనేది జీరో అనేది రావడానికి. సో ఇలా బ్యాలెన్స్ చేయడానికి అనమాట. సో ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. సో మొమెంటం అనేది ఒక ఫార్మ్ నుండి ఇంకో ఫార్మ్కి అలా తీసుకుంటూ వెళ్తారు. ఓకే, నెక్స్ట్ కొంచెం చెక్ చేద్దామా. ఒక బాంబు ఉంది. ఈ బాంబు ఏమైంది అంటే 2 pieces-గా ఎక్స్ప్లోడ్ అయింది. ఓకే, ఆ రెండు కూడా ఎలా అవుతున్నాయి? ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నాయి. ఎందుకు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నాయి అనుకుని అన్నారా? సో ఇది ఒక బాంబు అనుకుందాం. సో ఈ బాంబు అనేది ఎప్పుడైతే పేరిందో అప్పుడు ఏమైపోతుంది అంటే సో బాంబు అనేది పేరింది. సో మళ్ళీ చెప్తామా. సో ఇది ఒక బాంబు అనుకుందాం. ఇలా బాంబు అనేది ఉంది. ఎప్పుడైతే బాంబు అనేది పేలిందో ఒకటేమో ఒక డైరెక్షన్లో వెళ్ళింది, ఇంకొకటేమో ఇంకో డైరెక్షన్లో వెళ్ళింది. ఎందుకు ఈ రకంగా వెళ్ళిందంటే ఇది ప్లస్ మూమెంటం అయితే ఇది మైనస్ మూమెంటం అనమాట. సో ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఎప్పుడైతే ఇలా ఇది వెళ్ళిందో ఇది కూడా బ్యాక్కి వెళ్తుంది. సో ఈ రకంగా మూమెంటం అనేది బ్యాలెన్స్ చేయడానికి. సో ఇప్పుడు చెప్పాం కదా మూమెంటం అనేది బ్యాలెన్స్ చేయడానికి. ఈ కాన్సెప్ట్ కూడా దేని మీద వర్క్ చేస్తుందంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం ప్రకారంగా కూడాను. ఫర్ ఎగ్జాంపుల్కి స్కేటింగ్ బోర్డు మీద వెళ్తున్నాడు. ఇక్కడో ఫ్రెండ్ స్కేటింగ్ బోర్డు మీద ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఒకటి తోస్తే ఆటోమేటిక్గా ఇంకొకటి కూడా ముందుకు కదలాల్సిందే సిచ్యువేషన్ అంతా కూడా. అందుకనా సో ఒకడికి ముందుకు తెస్తే ఆపోజిట్గా తిని కూడా వెనక్కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే వాడికి ముందుకు మూమెంటం ఇస్తే నీకు కూడా వెనక్కి మూమెంటం అనేది వచ్చేస్తుంది. సో కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అనమాట. దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఎందుకంటే ప్రతి యాక్షన్కి ఇంకొకటి ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్ ఉంటుంది. చూడండి, ఎప్పుడైతే బాంబ్స్ అనేవి ఎక్స్ప్లోడ్ అవుతాయి 2 pieces-గా, ఆ పీసెస్కి రెండింటికి కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ మూమెంటం ఉంటుంది. సో 2 pieces కూడా ఆపోజిట్గా వెళ్తాయి అనే మాట నువ్వు రాయగలిగితే ఎక్సలెంట్. నెక్స్ట్, కార్ అనేది ఫ్లాట్గా ఉన్న టైర్ అనేది ఎందుకు వేగంగా ఆగిపోతుంది అనుకున్నారు. ఇప్పుడు చూడండి, పంచర్ అయిపోయిన టైర్ ఉందబ్బా. పంచర్ అయిపోయిన టైర్ అనేది ఏమైపోతుంది? డెఫినెట్లీ కూడా ఫాస్ట్గా ఆగిపోతుంది. కానీ ఏదైతే గాలి కొట్టింది ఉంటుందో అదేంటి డెఫినెట్లీ ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏంటి అవుతుందంటే ఎప్పుడైతే టైర్కి, ఇప్పుడు టైర్ ఉంది కదా, ఈ టైర్కి సంబంధించి ఇలా తీసుకుందాం. సో ఇప్పుడు టైర్కి నువ్వు సంబంధించినంత వరకు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇది ల్యాండ్ మీద ఎంత ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది? జస్ట్ చాలా తక్కువ ప్లేస్. కాబట్టి చాలా తక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది. ఓకేనా, చాలా తక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది. కానీ ఒకవేళ ఇదే టైర్ అనేది పంచర్ అయిపోయింది అనుకో, అప్పుడు ల్యాండ్ మీద ఈ టైర్కి సంబంధించిన ఎంత పెద్ద ప్లేస్, ఇంత పెద్ద ప్లేస్ ఆక్యుపై చేస్తుంది టైర్ అనేది, ఎంత పెద్ద ప్లేస్. ఇప్పుడు ఇక్కడ మోర్ ఫ్రిక్షన్ ఉంది కాబట్టి సో ఏదైతే కార్ ఫ్లాట్ అండ్ టైర్ ఉందో పంచర్ అయిపోయిన టైర్ అది ఎక్కువ ఫ్రిక్షన్ ఉంది కాబట్టి సో ఆగిపోవడం చాయిస్ ఉంది. ఒకసారి చెక్ చేద్దామా. ఫ్లాట్ అండ్ టైర్ గెట్స్ మోర్ డిఫార్మేషన్ మొదటిది, అండ్ రోలింగ్ ఫ్రిక్షన్ బికమ్స్ మోర్ టు దట్ టైర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఈ టైర్ ఉంది కదా, ఆ టైర్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు క్రియేట్ అయిన ఫ్రిక్షన్ ఏమంటామంటే రోలింగ్ ఫ్రిక్షన్ అంటాం. సో ఇప్పుడు ఫ్రిక్షన్ అనేది ఎక్కువైపోతుంది రోలింగ్ అయితే అప్పుడు, కాబట్టి ఆగిపోవడానికి ట్రై చేస్తుంది. అందుకే ఏ కార్ అయితే ఫ్లాట్గా ఉంటుందో అది ఫాస్ట్గా రస్ట్లోకి వచ్చేస్తుంది కంపేర్ టు ఇన్ఫ్లేటెడ్ టైర్స్ అనమాట. సో సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ ఒక మాట. సో బండి ఇలా ఇలా సర్కిల్గా మూవ్ అవుతూ వెళ్ళేటప్పుడు దాని మీద రోలింగ్ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూస్తే రోలింగ్ ఫ్రిక్షన్ చాలా తక్కువ, ఎందుకంటే ఒక సింగిల్ పాయింట్. ఇక్కడ చూస్తే రోలింగ్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ. సో ఈ పాయింట్ నువ్వు రాయగలిగితే ఎక్సలెంట్ ఓబ్యహ అనే మాట నువ్వు అర్థం చేసుకుంటే అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేద్దామా. ఒక హార్స్ ఉంది. హార్స్ని అనమాట పుల్ చేసేటప్పుడు ఒక హార్స్ అనేది పుల్ చేస్తున్నాడు అనమాట. అయితే హార్స్ని పుల్ చేసినప్పుడు కంటే హార్స్ని కదిలించినప్పుడు చాలా కష్టంగా ఉంది, ఎందుకు అనుకుని అడుగుతున్నాడు. సో హార్స్ని స్టార్టింగ్లో లాగేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, వన్స్ మూవ్ అయిపోయిన తర్వాత చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఎందుకు అని అడిగాడు. సో మీకు ఒకసారి ఫ్రిక్షన్ అనే కాన్సెప్ట్ నాకు ఎందుకో మీకు డౌట్ ఉందని అనిపిస్తుంది, ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు
ఒకటి క్లారిటీ చెప్పండి. ఫ్రిక్షన్ అంటే ఏంటంటే ఘర్షణ, గరుగుదనము అనొచ్చు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ దేని మీద వెళ్తాడంటే ఆయిల్ మీద వెళ్తాడు. ఆయిల్ మీద వెళ్ళేటప్పుడు సడన్గా జారేస్తాడు. ఓకే, ఇదే పర్సన్ని బురదలోకి పంపించే, ఎప్పుడైతే బురదలో పంపించానో అప్పుడు ఏంటి తన కాలు అతుక్కుపోతుంది. సో ఇందులో ఎక్కడ ఎక్కువ ఫ్రిక్షన్ ఉంది? సో ఫ్రిక్షన్ అనేది ఆబ్వియస్లీ బురదలోనే ఎక్కువ ఉంది. సో బురదలో ఎక్కువ ఉంది. ఓకేనా? సో ఈ పాయింట్ నీకు అర్థమైంది. అంటే ఫ్రిక్షన్ అంటే ఏంటి? గరుగుదనము. సో ఎప్పుడైతే నేల అనేది గరుగ్గా ఉంటుందో నీ కాళ్ళను అతుక్కుపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఫ్రిక్షన్ మంచిదా చెడ్డదా అనుకుని ఎవడన్నా అడిగాడు అనుకో, ఫ్రిక్షన్ మంచిది. ఎందుకు అంటే నువ్వు ఈరోజు నేల మీద నిలబడగలుగుతున్నావు అంటే అది ఫ్రిక్షన్ ఉండడం బట్టే. నేల మీద బండ్లు నడుపుతున్నావు అంటే ఫ్రిక్షన్ ఉండడం బట్టే. నేల మీద నువ్వు పరిగెత్తుతున్నావు అంటే ఫ్రిక్షన్ ఉండడం బట్టే. అసలు ఫ్రిక్షన్ అనేది లేకపోతే ప్రతి ఒక్కరు కూడా అట్టుకున్న తొక్క మీద కాలేస్తే ఎలా జారిపోతారో అలా జారిపోయేవాడు అనమాట. ఇది సిచ్యువేషన్ అంతా కూడా. ఓకేనా? ఇది ఫ్రిక్షన్కి సంబంధించి లాభాలు. ఫ్రిక్షన్ వల్ల చెడ్డతనం ఏమి ఉందిరా అంటే ఫ్రిక్షన్ వల్ల అప్పుడప్పుడు చెడ్డతనం ఉంది. ఎందుకంటే నీ చెప్పు అరిగిపోతుంది. ఎందుకు? అదే ఫ్రిక్షన్ అనేది లేకపోయింది అనుకో, నీ చెప్పు ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండేది. ఇప్పుడు కొన్ని మిషన్స్ ఉంటాయి. ఈ మిషన్స్ అనేవి తిరిగేటప్పుడు అవి కూడా అరిగిపోతుంటాయి. ఫ్రిక్షన్ అనేది లేకపోతే అది అలా ఉండేది. కానీ ఫ్రిక్షన్ ఉండడం వల్లే అవి అరిగిపోతున్నాయి. సో మంచి ఉంది, చెడు ఉంది ప్రతి దానికి కూడా. సో ఇప్పుడు ఒకటి అర్థమైంది కదా, గరుగుదనం అనేది అర్థమైంది. అయితే ఫ్రిక్షన్ అనే కాన్సెప్ట్కి టోటల్గా ఎన్ని రకాలు ఉంటాయిరా బాబు అంటే ఫ్రిక్షన్ టోటల్గా 2 టైప్స్ ఉంటాయి. మామూలుగా ఏంటంటే ఒకటి స్టాటిక్ ఫ్రిక్షన్, రెండోది కైనెటిక్ ఫ్రిక్షన్. సో స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? కైనెటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంట్రా బాబు అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే స్టాటిక్ అంటే కదలకుండా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఏముందంటే ఒక చిన్న బాస్కెట్ ఉంది. సో చిన్న డబ్బా ఉంది. ఈ డబ్బాకి ఏమైపోయిందంటే ఇక్కడ ఉన్నటువంటి సర్ఫేస్కి దీనికి రెండింటికి లాక్లు అయిపోయి, ఇది స్టాటిక్ ఫ్రిక్షన్. సో ఈ ఫ్రిక్షన్ యొక్క ఫోర్స్ ఏమంటే స్టాటిక్ ఫ్రిక్షన్. మరి కైనెటిక్ ఫ్రిక్షన్ అంటే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి స్లైడింగ్ ఫ్రిక్షన్, రెండోది రోలింగ్ ఫ్రిక్షన్. ఏంట్రా స్లైడింగ్ ఫ్రిక్షన్, ఏంట్రా రోలింగ్ ఫ్రిక్షన్ అనుకో మీకు క్వశ్చన్ వస్తుంది. దీనికి ఆన్సర్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఏం చేశానంటే చిన్న జారెడ్ బాల్ క్రియేట్ చేశాను. ఎప్పుడైతే జారెడ్ బాల్ క్రియేట్ చేశానో ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఇస్తాను. సో ఇలా జారుతూ వెళ్ళలేదనుకో దీన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఇప్పుడు రెండో సిచ్యువేషన్ తీసుకుంటా. సో ఈసారి ఇదే ఒక బాక్స్ తీసుకున్నా. ఇప్పుడు బాక్స్ కింద ఏం చేశానంటే నేను పైన ఒక బాక్స్ అనేది వేసాను. ఈ బాక్స్ అనేది నీట్గా మూవ్ అవ్వడానికి నేనేం చేస్తాను తెలుసా? మిడిల్లో అనమాట చిన్నవి దొంగలు లాంటివి వేసాను. సో ఈ దొంగల మీద రోల్ అవుతూ వెళ్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ బాక్స్ అనేది సో ఈ కింద ఉన్నటువంటి బాక్స్ మీద ఇలా మూవ్ అవుతూ రోల్ అవుతూ వెళ్తుంది. అంతే కదా, ఇలా రోల్ అవుతూ వెళ్తుంది. సో దీన్ని ఏమంటామంటే రోలింగ్ ఫ్రిక్షన్, దీన్ని ఏమో స్లైడింగ్ ఫ్రిక్షన్. ఇప్పుడు అన్నిటికంటే పవర్ఫుల్ ఫ్రిక్షన్ ఏంటంటే స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది అన్నిటికంటే పవర్ఫుల్, మొదటిది. రెండోది దాని తర్వాత సెకండ్ పొజిషన్లో ఎవరు ఉంటారంటే స్లైడింగ్ ఫ్రిక్షన్ ఉంది కదా, ఈ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఏదైతే స్లైడింగ్ ఫ్రిక్షన్ ఉందో ఈ స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది కొద్దిగా పవర్ఫుల్. ఓకేనా? పవర్ఫుల్. అన్నిటికంటే వీకెస్ట్ ఫ్రిక్షన్ ఏంటంటే ఏదైతే రోలింగ్ ఫ్రిక్షన్ ఉందో, సో రోలింగ్ ఫ్రిక్షన్ ఉందో ఇది అన్నిటికంటే వీకెస్ట్ అనమాట సిచ్యువేషన్ అంతా కూడా. అయితే పవర్ఫుల్ ఫ్రిక్షన్ అని చెప్పాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ రివర్స్లో అడుగుతాను. ఇందులో ఎక్కడ ఫాస్ట్గా ఏదైనా ఒక వస్తువుని కదిలిస్తే ఎక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అంటే రోలింగ్ ఫ్రిక్షన్లో ఫాస్ట్గా వెళ్తుంది. ఎందుకు ఫాస్ట్గా వెళ్తుంది అంటే నీకు బండికి ఎప్పుడైతే కింద చక్రాలు ఉంటాయో, లేకపోతే నీ లగేజ్ బ్యాగ్ ఎప్పుడైతే కింద చక్రాలు ఉంటాయో, నువ్వు లగేజ్ బ్యాగ్ని కింద ఎప్పుడైతే లాక్కుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అవి ఫ్రిక్షన్ తగ్గించేసి చక్కగా రోలింగ్ చేసుకుంటూ వెళ్తాయి. అదే స్లైడింగ్ అంటే అదే లగేజ్ బ్యాగ్ని కింద రోడ్డు మీద తోసుకుంటూ వెళ్ళావనుకో అది కూడా లాక్కుంటూ వెళ్ళొచ్చు, కానీ కొద్దిగా కష్టం. అండ్ లాస్ట్గా ఒకవేళ ఆ రెండు ఇంకా బరువు అయిపోయి ఇంకా తిక్కుగుండి ఇంకా ఉంటే అది అలా అతుక్కుపోయేటట్లు ఉంటుంది. సో అన్నిటికంటే ఫాస్ట్గా ఇక్కడ మూవ్ చేయొచ్చు, ఇక్కడ కొద్దిగా టఫ్, ఇక్కడ చూస్తే ఇంకా ఈవెన్ మోర్ టఫ్ అనమాట. దిస్ ఈజ్ ద టఫ్. సో ఈ రకంగా మూవ్ చేయడానికి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తాం, ఫ్రిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ పైన ఆలోచిస్తుంటాం. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం అడిగాడంటే, ఇప్పుడు క్వశ్చన్ అనేది ఒకసారి చెక్ చేద్దామా? సో ఒక హార్స్ ఉందంట, సో గుర్రం ఉంది, సో గుర్రం బొమ్మ వేస్తాను, దయచేసి ఎవరు నవ్వకండి, నవ్వరనుకో మీకు పెళ్ళి అవ్వదు, సరేనా? సో ఇప్పుడు ఒక గుర్రం ఉంది, గుర్రం మీద బండి ఉంది కదా, ఈ గుర్రం బండి మీద సో రాజవారు అనమాట, సో గుర్రం బండి ఉంది, గుర్రం బండి మీద వెళ్తున్నారు. సో ఇది ఒక గుర్రము, ఈ గుర్రం మీదే వెళ్తుంది అనమాట సిచ్యువేషన్. ఒక మాట చెప్పండి. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏం ఫ్రిక్షన్ ఉంటుంది? ఒక ప్లేస్లో కదలకంట ముందు ఒక ప్లేస్లో ఉండిపోయింది కాబట్టి ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది. ఓకేనా? బండిని కదిలించడం చాలా కష్టం. వన్స్ ఇది అయిపోయిన తర్వాత బండి ఒకసారి కదలడం స్టార్ట్ అయిపోయింది అనుకో, ఈ చక్రాలు అనేవి ఏంటి రొటేట్ అవ్వడం మొదలవుతుంది. రొటేట్ అయ్యేటప్పుడు ఏముంటుంది? రోలింగ్ ఫ్రిక్షన్. సో రోలింగ్ ఫ్రిక్షన్ అంటే డెడ్ ఈజీ. సో ఎందుకంటే ఈజీ కదిలించుకుంటూ వెళ్ళిపోతుంది, చక్రాలు ఉన్నాయి కదా, ఎలాగో చక్రాలు ఉన్నాయి కాబట్టి ఇది. సో అందుకే బండి స్టార్ట్ అయ్యేటప్పుడు కొద్ది కష్టం, స్టాటిక్ ఫ్రిక్షన్. సో అతుక్కుంటూ పోయి ఉంటుంది, మోర్ సర్ఫేస్ మోర్ అతుక్కుపోయి ఉంటుంది. ఒక్కసారి రోలింగ్ స్టార్ట్ అయింది అనుకో దడ ఈజీగా మూవ్ అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే రోలింగ్ ఫ్రిక్షన్ అనేది చాలా వీక్. ఎక్కడ మీకు చూపించాను కదా, ఇది సిచ్యువేషన్ అంతా కూడా. సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏమని చెప్తారంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఏమైపోతుందంటే ఎలా కన్వర్ట్ అవుతుంది? కైనెటిక్ ఫ్రిక్షన్గా కన్వర్ట్ అవుతుంది. అందుకే కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది
స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది కైనెటిక్ ఫ్రిక్షన్ కంటే మోర్ పవర్ఫుల్గా ఉంటుంది. ఇది సిచ్యువేషన్ అంతా కూడా, ఓకేనా. అందుకే హార్స్కి స్టార్టింగ్ చాలా ఎక్కువ ఫోర్స్ కావాలి, ఎందుకంటే మూవ్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఏంటి దీని అర్థము, దీన్ని ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను, కొద్దిగా జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. ఓకే, పేస్ట్లో అండ్ పేస్ట్లో. సో వీటిని ఒకసారి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. పాయింట్ 1. ఓకే, మీకు ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కదా, అసలు ఫ్రిక్షనల్ ఫోర్స్కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, వీటిని ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, డన్. మొదటి పాయింట్ ఏంటంటే, మీరు వింటే మీకు తెలిసేది ఏంటంటే, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉందబ్బా. ఓకే, ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, ఒక ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ మీద ఒక ఆబ్జెక్ట్ అనేది నేను ఏం చేయాలనుకుంటున్నాను, నేను ముందుకు తోయాలనుకుంటున్నాను. ఇటువైపు నేను ఫోర్స్ అనేది అప్లై చేస్తాను. ఓకే, ముందుకు తోస్తే ఇది ముందుకెళ్ళిపోతే ప్రాబ్లం లేదు, ముందుకెళ్ళిపోకుండా టైట్గా పట్టేసింది అంటే దాని అర్థం ఏంటి, నువ్వు ముందుకు తోస్తుంటే ఎవరో వెనక్కి పట్టేసి అలా వెనక్కి తోయడానికి ట్రై చేస్తున్నావు. ఆ ఫోర్స్ని మనం ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం, మొదటిది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే సమ్ ఎఫ్ అనుకుని అన్నాం, మొదటిది. రెండో పాయింట్, ఈసారి సేమ్ సిచ్యువేషన్ తీసుకుంటా. ఈసారి ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటా, ఈసారి పెద్ద దుఃఖముక్క, ఇంత పెద్ద దాన్ని తీసుకున్నా. ఇప్పుడు చూసుకుంటే మొదటిసారి ఒక ఆబ్జెక్ట్ అనేది పుష్ చేసినప్పుడు ఈజీగా పుష్ చేయగలనా, సెకండ్ సారి పుష్ చేయగలనా అంటే ఇక్కడ ఆబ్వియస్లీ ఈజీగా పుష్ చేస్తాను. ఇక్కడ ఏమైంది, ఇక్కడ కొద్దిగా టఫ్ అయింది. సో ఎందుకు టఫ్ అయింది, ఇక్కడ మోర్ ఫ్రిక్షన్, అంతే కదా, ఇక్కడ మోర్ ఫ్రిక్షన్ అనేది పెరిగింది. ఎందుకు మోర్ ఫ్రిక్షన్ పెరిగిందిరా బాబు అంటే వెయిట్ ఉన్న ఆబ్జెక్ట్ అనేది దిగింది. సో వెయిట్ని మనం ఇంకొక మాటలో చెప్పాలంటే, వెయిట్ అనేది కరెక్ట్గా ఇలా దిగుతుంది కదా, సో 90 degrees యాంగిల్తో దిగుతుంది కదా. 90 degrees యాంగిల్ని ఇంకొక మాటలో చెప్పాలంటే నార్మల్ అంటాం. సో నార్మల్ రియాక్షన్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇది నార్మల్ రియాక్షన్. సో ఫ్రిక్షన్ అనేది ఇలా పడుతుంటే నార్మల్ అనేది పడుతుంది. సో కాబట్టి దీని అర్థం ఏంటంటే ఫ్రిక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు నార్మల్ అండ్ రిలేషన్షిప్ తీసుకున్నాం. అంటే ఏంటంటే ఒకవేళ వెయిట్ పెరిగింది అనుకో ఫ్రిక్షన్ పెరుగుతుంది, ఒకవేళ వెయిట్ తగ్గింది అనుకో ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. ఈ పాయింట్ క్లారిటీ కదా. ప్రతిసారి మనం ఏం చేస్తామంటే ప్రొపోర్షనాలిటీని పోగొట్టడానికి మనం ఒక కాన్స్టెంట్ పెట్టుకుంటాం. ఈసారి మనం తెచ్చుకున్న కాన్సెప్ట్ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అని అంటాం. సో దీని ఏమంటాం, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ ఎలా వస్తుంది, F/N ఈజ్ ఈక్వల్స్ టు సో F/N ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ. సో F/N ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ, ఇది సిచ్యువేషన్. సో ఈ మ్యూ యొక్క వాల్యూ అనేది 0.03 ఉందనుకో, చాలా లెస్ ఫ్రిక్షన్, ఓకేనా, లెస్ ఫ్రిక్షన్ ఉంటుంది. సో లెస్ ఫ్రిక్షన్. ఓకే, అదే ఇది ఒకవేళ 1 అయ్యింది అనుకో, ఓ నాయన కొద్దిగా టఫ్ అయిపోయింది, ఫ్రిక్షన్ అనేది ఇంకా చాలా టఫ్ అయిపోయింది. అది ఇంకా 1 కంటే ఇంకెక్కువ పెరిగిందంటే దాని ఇంక తిరగలేదు, అది ఒక గమ్ములాగా ఉంటుంది అనమాట. ఫ్రిక్షన్ అనేది గమ్ములాగా ఉంటుంది. సో ఈ రేషియో అనేది చెప్పేస్తుంది. ఏంటన్నా ఈ రేషియో, ఇది అంతా నాకు ఏం అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఏం చేశానంటే ఫోర్స్కి దీనికి ట్రై చేయడానికి చేశాను. సో ఈ మ్యూ వాల్యూ ఎలా చెప్పేస్తాం ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఐస్ అనేది దాన్ని తీసుకున్నా. ఇప్పుడు ఐస్ అనే పర్టికులర్ సిచ్యువేషన్ తీసుకుంటే, ఐస్ అనేది ఒక 20 kg తీసుకున్నాను అనుకో, ఒక 20 Newton ఉంటుంది. సో న్యూటన్ ఫోర్స్, వెయిట్ కదా, ఒక 20 Newton ఉంటాయి. ఓకేనా, ఐస్ అనేది ఏ స్లైడ్ మీద ఈజీగా మూవ్ అయిపోతుంది కాబట్టి, సో ఇది అప్లై చేసే ఫ్రిక్షన్ ఎంత ఉంటుంది, సంథింగ్ ఒక 4 అని అనుకుంటా. సో 1/5 వచ్చింది. సో చూడండి, న్యూటన్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ నీకు ఆన్సర్ అంటే 4/20 అంటే నాకు ఆన్సర్ 1/5 అంటే నాకు ఆన్సర్ సంథింగ్ ఒక 0.20 వచ్చింది. ఓకేనా, 0.20 వచ్చింది. సో ఈ మ్యూ వాల్యూ అనేది నాకు ఎంత వచ్చింది, ఒక 0.20 వచ్చింది. ఈ పాయింట్ నువ్వు గుర్తుంచుకో, ఈ పాయింట్. సో నీకేంటంటే ఒక రెండు సర్ఫేసెస్ మధ్య నువ్వు ఎప్పుడైతే పెడతావో ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఏం చెప్తుంది తెలుసా, ఈ రెండు సర్ఫేసెస్ మధ్య ఇంతే ఉంటుంది ఫ్రిక్షన్. ఓకేనా, ఆ ఫ్రిక్షన్ సంబంధించిన రిలేషన్షిప్ ఎంత ఉంటుంది అంటే ఇంతే ఉంటుంది, ఇంతకు మించి పెరగదు, ఇంతకు మించి తగ్గదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే ఫోర్స్ అనేది డబుల్ చేస్తాను. ఎంత, సో ఈసారి ఏం చేస్తానంటే వెయిట్ అనేది ఒక 40 kg పెట్టాను. సో 40 kg పెట్టాను. ఓకే, సో 40 kg పెట్టినప్పుడు సో ఇదెంత అవుతుంది, 40 kg పెట్టాను కదా. సో ఇది 40 kg పెట్టానంటే సరే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఫ్రిక్షన్ ఏమో ఒక 8 Newton అనేది పెట్టింది. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 8/40 వచ్చింది, అంటే 1/5 వచ్చింది, మళ్ళీ 0.20. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాను నేను, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే
నీకు ఒక్కసారి రేషియో అనేది ఫిక్స్ అయిపోయింది అనుకో, సో ఈ రెండు ఓకేనా, ఐస్ మీద సంథింగ్ ఐస్ పెడితే నీకు దాని మధ్య ఉన్నటువంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత ఉంది 0.20. సో ఎంత కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంటుంది, సో ఎంత వాల్యూ మాత్రం ఉంటుంది అనే విషయం నాకు తెలిసిపోయింది అనమాట క్లియర్గా కూడా. సో ఇది ఈ రేషియోలోనే కంటిన్యూ అవుతుంది. అయితే నీకు ఇప్పుడు ఇంకొద్ది క్లారిటీ ఇస్తాను. సంథింగ్ నేను ఇంకొక దాన్ని సాల్వ్ చేసినప్పుడు ఈ ఫోర్స్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ బై న్యూటన్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఎంతంటే సమ్ 1 వచ్చింది. సో 1 వచ్చిందంటే అర్థం ఏంటి, నా వెయిట్ ఏమో 40 న్యూటన్స్ అనుకుందాం ఓకేనా, ఫ్రిక్షన్ కూడా ఎంత చూపిస్తుంది, అది కూడా 40 న్యూటన్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ చూద్దామా, ఆబ్జెక్ట్ మీద ఆబ్జెక్ట్, సో ఇదేమో 40 kg న్యూటన్ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది కూడా చూపిస్తుంది అంటే 40 న్యూటన్ చూపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటి, ఈ రెండింటికి వాల్యూ నాకు కరెక్ట్ 1 వచ్చింది. అంటే వెయిట్ ఎంత ఉందో, వెయిట్ ఎంత చూపిస్తుందో ఫ్రిక్షన్ కూడా అంతే చూపిస్తుంది. సో ఫ్రిక్షన్ వెయిట్తో పాటు ఫ్రిక్షన్ కూడా పెరిగిపోయింది అంటే కరెక్ట్గా, సో ఒకదానికొకటి పోటీగా ఉన్నాయి కాబట్టి అది చాలా ఎక్కువ ఫ్రిక్షన్ అనమాట ఓకేనా. వెయిట్ ఎంత ఉందో వెయిట్కి ఈక్వల్గా ఫ్రిక్షన్ వచ్చిందంటే అలాంటి ఆబ్జెక్ట్స్ మామూలుగా ఉండవు. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇది ఐస్ సిచ్యువేషన్ తీసుకో, ఐస్ నువ్వు ఎంత పెద్ద ఐస్ అయినా పెట్టుకో, సో ఐస్కి సంబంధించి వెయిట్ నువ్వు ఎంతైనా పెంచుకో, అంటే కింద ఉన్నటువంటి న్యూటన్ నువ్వు ఎంతైనా పెంచుకో, దాన్ని ఈజీకి తొయ్యొచ్చు ఓకేనా. కానీ అదే ప్లేస్లో ఒక పెద్ద రబ్బర్ తీసుకొని ఆ రబ్బర్ పొరపాటున నువ్వు న్యూటన్ ఫోర్స్ పెంచావనుకో, ఆల్రెడీ ఫ్రిక్షన్ అనేది దీంట్లో తక్కువ ఉంటుంది, ఆల్రెడీ దీంట్లో ఫ్రిక్షన్తో ఆల్రెడీ రబ్బర్కి ఫ్రిక్షన్ అనేది ఎక్కువ, అలాంటిది వెయిట్ ఇంకా పెంచావనుకో ఇంక వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. సో దీని యొక్క రేషియో అనేది 1 ఉంటుంది. కాబట్టి మ్యూ వాల్యూ బట్టి అది 1కి దగ్గరగా ఉందంటే అది చాలా టఫ్ మూవ్ చేయడము. అదే మ్యూ వాల్యూ అనేది 0.03 ఉందనుకో, సో నువ్వు వెయిట్ ఎంతని పెంచుకో నో ప్రాబ్లం, సో ఫ్రిక్షన్ అనేది తక్కువగా నువ్వు ఈజీగా తోసేవచ్చు అనే విషయం నీకు చెప్పడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఒకసారి క్వశ్చన్ అనేది సాల్వ్ చేద్దామా. ఇన్ జనరల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది లెస్ దాన్ 1. ఓకే, సర్ఫేసెస్ పాలిష్డ్ హెవీ, చాలా హెవీగా పాలిష్ చేశారు. అండ్ దెన్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఇంక్రీజెస్, సో దెన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ విల్ బి గ్రేటర్ దెన్ 1. ఏం చెప్తున్నాడంటే ఒక ఆబ్జెక్ట్ ఒక సర్ఫేస్ అనేది తీసుకున్నాడు. సో సర్ఫేస్ తీసుకుని ఏం చేశాడంటే ఫర్ ఎగ్జాంపుల్ టైర్ అనేది తిరిగింది అనుకో ఓకేనా, టైర్ అనేది తెగింది. సో ఎప్పుడైతే టైర్ అనేది తెగిందో టైర్కి పంచర్ అయిపోయింది. టైర్కి పంచర్ అయిపోయేటప్పుడు వాడు పైన చిన్న రబ్బర్ ముక్క అనేది అంటించాలంటే ఏం చేస్తాడు తెలుసా, ముందు ఈ ప్లేస్ అంతటిని గరుగ్గా చేస్తాడు. సో గరుగ్గా చేయడం ఏమంటే పాలిష్ చేస్తాడు. ఎప్పుడైతే గరుగ్గా చేస్తాడో సో ఏదైనా కూర్చోబెడితే వేగంగా అంటేస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది సింపుల్గా ఒక మాట, సో ఒకదాన్ని నువ్వు అంటించాలంటే డెఫినెట్లీ నువ్వేం చేయాలి, పాలిష్ అనేది చేస్తే ఇంకెక్కువ గరుగుదనం వచ్చేస్తుంది. గరుగుదనం వల్ల ఎడ్హెసివ్ ఫోర్సెస్ అంటే ఒకదానికొకటి అంటుకునే ఫోర్సెస్ అనేవి పెరుగుతాయి. దీనివల్ల ఫ్రిక్షన్ అనేది పెరుగుతుంది. సో దీనివల్ల కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఇంకా 1 కంటే ఎక్కువగా పెరుగుతుంది. సో ఇది సిచ్యువేషన్ అంతా కూడా. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కావాలని పెంచేసావు. సో నీకు ఆల్రెడీ వెయిట్కి అండ్ ఆల్రెడీ ఫ్రిక్షనల్ ఫోర్స్కి ఒక లెక్క ఉండేది, కానీ నువ్వు ఎప్పుడైతే ఫోర్స్ అనేది పెంచావో ఓకేనా, ఎప్పుడైతే నేను పాలిష్ చేసావో అప్పుడు ఏమైతే ఫ్రిక్షన్ కావాలని నువ్వు పెంచేసావు, అప్పుడేంటి వాల్యూ అనేది కరెక్ట్గా వెయిట్తో పాటు ఉన్న దాని వాల్యూ 1.1, 1.2, 1.3 ఈ రకంగా పెంచుకుంటూ వెళ్ళిపోయావు అనే విషయం నీకు ఇక్కడ అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది డబుల్ అయ్యిందనుకో, సో వెయిట్ అనేది డబుల్ అయ్యిందంటే ఏమైనా చేంజ్ వస్తుందా అనుకున్నాడు కదా. సో ఏం రాదు. ఎందుకు చేంజ్ రాదో క్లియర్గా చెప్తాను చూడు. ఫ్రిక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వెయిట్ రా. సో నార్మల్ ఫోర్స్ అన్న వెయిట్ అన్న రెండు ఒకటే. సో నార్మల్ ఫోర్స్ అన్న వెయిట్ అన్న రెండు ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్కి వెయిట్ అనేది 2 న్యూటన్స్ అయిందనుకో, సో 2 నార్మల్ అయిందంటే ఫోర్స్ కూడా 2 నార్మల్ అవుతుంది. ఇప్పుడు చూడు ఫోర్స్ కూడా 2F అవుతుంది. అప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2F/2N. సో నువ్వు కష్టపడి తెచ్చుకుని ఆ 2 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ F/N వచ్చింది రేషియో ఓకేనా. నీకు స్టార్టింగ్ ఏ రేషియో ఉందో అదే రేషియో మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి వెయిట్ పెరిగినా ఏది పెరిగినా సరే ఆ రేషియో అనేది మారదు. సో అది అలానే ఉంటుంది. అందుకే ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఏమని పెట్టాడు ఒకసారి చూద్దామా. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ది బాడీ, ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్. సో నీకు వెయిట్ పెరిగినా ఏం మారదు. సో నీకు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ ఎంత ఉంటుందో అంతే. ఇప్పుడు ఐస్ మీద 0.03 ఉందంటే దాని అర్థం ఏంటి, అది చాలా తక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది. కాబట్టి నువ్వు ఎంత వెయిట్ పెంచుకో ఆ ఫ్రిక్షన్ అనేది అంతే లెవెల్ ఉంటుంది, నువ్వు ఈజీగానే తోసేస్తావు. కాబట్టి కొన్నిసార్లు అంటారు కదా, టాపర్కి ఎంత కష్టమైన పేపర్ వచ్చినా ఆ టాపర్ కాబట్టి పేపర్ ఈజీగానే అటెంప్ట్ చేస్తారు. సో అక్కడ అది ఫిక్స్ అయిపోయింది టాపర్ అనుకోండి. ఇక్కడ కూడా కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ 0.03 అంటే 1 కంటే ఎంత తక్కువ ఉందంటే అది అంత తక్కువ ఫ్రిక్షన్ ఉన్నట్టే. ఇది టాపిక్ అంతా కూడాను ఓకేనా. సో ఇక్కడతో ఈ టాపిక్ అయిపోయింది. మళ్ళీ మరో మంచి లెసన్తో నాకు తెలిసి నెక్స్ట్ లెసన్ ఏంటి, వర్క్ పవర్ ఎనర్జీ ఉంది కదా, ఈ లెసన్తో మళ్ళీ కలుస్తా.